అందరికి ఈ రోజు సింపుల్ అండ్ ఈజీగా ఈవినింగ్ స్నాక్ బ్రెడ్ పిజ్జా చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో సన్నగా తరుముకున్న క్యాబేజ్ ని వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరుముకున్న ఆనియన్స్ ఇంకా క్యారెట్ ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ని కూడా యాడ్ చేసుకొని దాంట్లో ఆరిగానో లేదా మిక్స్ హెర్బ్స్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొంచెము ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మా ఇంటి దగ్గర మైనీస్ లేదా సాస్ ఉంటే యాడ్ చేసుకోవాలి. నా దగ్గర మైనీస్ ఉంది, సో వెజ్ మైనీస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం వెజిటేబుల్స్ కి మైనీస్ బాగా పట్టినట్టు మిక్స్ చేస్తే మనం బ్రెడ్ మీద అప్లై చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. అది బేక్ చేసుకుంటే పిజ్జా లాగా టేస్ట్ బాగుంటుంది. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెజెస్ మిక్చర్ ని ఈవెన్ గా అప్లై చేసుకోవాలి. తర్వాత దాని మీద కొంచెం చీజ్ వేసుకోవాలి. చీజ్ లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నేనైతే మోజరెల్లా చీజ్ తీసుకున్నాను. అది పిజ్జాకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. దాని మీద టేస్ట్ కోసం మిక్స్ హర్బ్స్ కానీ ఆర్గానో కానీ యాడ్ చేసుకోవాలి ఫర్ టేస్ట్. తర్వాత మనం పాన్ లో కొంచెం ఆయిల్ గానీ గీ గానీ తీసుకొని దాని మీద ఈ బ్రెడ్ స్లైసెస్ ని పెట్టుకోవాలి. ఫ్లిప్ చేయకుండా లిడ్ పెట్టుకొని సిమ్ లో చీజ్ కరిగినంత వరకు ఉంచుకోవాలి. చూసారా చీజ్ ఎలా మెల్ట్ అయిపోయిందో. మనం ఇంకా ఇలా ఉంచేసాం అనుకోండి బ్రెడ్ కింద బాగా నల్లగా ఫ్రై అయిపోతుంది. సో మనం బయట పెడితే కూడా చీజ్ అయితే మెల్ట్ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో. డిష్ అవుట్ చేసిన తర్వాత అబ్బబ్బబ్బా పిజ్జా లానే ఉంది గైస్. నాకు ఇప్పుడు కూడా తినాలని ఉంది. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. బై బై.